చిత్తూరులో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8:30 గంటలకే విద్యార్థులు చేరుకోగా 9 గంటల తర్వాత విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,954 మంది రెగ్యులర్ విద్యార్థులు, 294 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెషన్ అమలు చేస్తున్నారు. మార్చి 17 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర 21,000 విద్యార్థినులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు. ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ విషయం ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ పాల్పడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ, సెంటర్స్ దగ్గర కానీ కఠినమైన చర్యలు చేపడతాయని మీకు తెలియజేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్, సో ఈ విషయము స్టేట్ మొత్తం కూడా మనకి దృష్టిలో తీసుకురావడం జరిగింది. అందుకని మనం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అటుగా ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళందరి మీద కూడా. ప్లస్ అక్కడ కూడా మనము సెక్యూరిటీ టైటన్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ కేర్స్ మనకు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే అక్కడ స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది.